సో అంటే మెయిన్గా ఆ ఎమోషన్ అనేది మట్కా కింగ్కి సంబంధించి అంటే కూలి నుంచి కింగ్ దాకా అయ్యేదాకా ఏ ఎమోషన్ ఎక్కువ క్యారీ చేశారు ఆయన కథలో మీరు? సినిమాలో క్యారెక్టరైజేషన్, ఒక మనిషి తాలూకు ఆకలి చూపించాను. ఓకే. ఈ సినిమాలో ఒక మనిషి తాలూకు ఆకలి టువర్డ్స్, అంటే ఇక్కడ ఇన్స్పిరేషన్ మళ్ళీ రతన్ ఖత్రి అనుకోవచ్చు. అంతే. ఇన్స్పిరేషన్ అంటే రతన్ ఖత్రి జీవితంలో ఏం జరిగిందో తెలియదు. నేను ఒక ఫిక్షనల్ గా ఒక స్టోరీ రాశాను, మీరు ఆలోచించుకొని నేను రాశాను, జరిగి ఉంటే. సో ఒక అది సౌత్ ఇండియన్ ఎమోషన్స్ అంటే మన తాలూకా సెన్సిబిలిటీకి తగినట్టుగా ఉండే ఒక పూర్తి స్థాయి ఎమోషనల్ స్టోరీ అనుకున్నది ఫస్ట్ డ్రాఫ్ట్. తర్వాత అది 12 డ్రాఫ్ట్లు రాశాను నేను ఈ సినిమాకి. 12 డ్రాఫ్ట్లకి వచ్చినప్పటికీ అది యూనివర్సల్ సబ్జెక్ట్ అయింది. అంటే ఇట్ కెన్ బి ఎనీవేర్, ఎక్కడైనా జరగచ్చు. ఆకలి అనేది కామన్ పాయింట్. ఆకలి ద్వారా పడిన ఇది ఒక మనిషిని ఎంత రాటు తెలిచి ఒక దేవుడి మీద కానీ సిస్టమ్ మీద కానీ ఏ విధమైన నమ్మకం కానీ ఇది లేని ఒక వ్యక్తి, అతని ఇండిపెండెంట్ జర్నీ, అతని తాలూకా క్యారెక్టరైజేషన్, అతని తాలూకా అవకాశం, ఇది గ్రే షేడ్ కంప్లీట్గా. సినిమాలు ఇతను ప్రవచనాలు చేస్తూ నలుగురికి మంచి చేస్తూ అదంతా ఏం చేయడు. ఆయన చాలా స్వార్థపరుడు. అతని తాలూకా మనుషులు, అతని ఫ్యామిలీ, అతన్ని నమ్ముకున్న మనుషుల గురించి ఎంత దూరమైనా వెళ్ళే మనిషి. వాళ్ళని ఎక్కడ ఇది చేసే మనిషి కాదు. అది అంటే సాధారణంగా మన వాళ్ళందరూ కూడా హీరో అంటే చివరికి వచ్చేవాడికి ఏ సినిమాలో అయినా సరే చెడు మీద మంచి విజయం సాధించడం చూపిస్తాం. అక్కడే అది హీరో అంటాం. విలన్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని చేసినా చివరికి వచ్చేటప్పటికి అతన్ని ఓడిస్తాడు హీరో అనేది అక్కడ. అంటే చెడు మీద మంచి విజయం ఉంటారు. మరి ఇక్కడ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఆ పాయింట్ మీద ఎలా చెప్పుకోవచ్చు దీని మీద? చెడు మంచి అనేవి అదే ఈ సినిమాలో ఒకటి ఉంటుంది. మంచి చెడు అనేవి నువ్వు నిలబడిన ప్లేస్ బట్టి నిర్ణయించబడతాయి అన్నది ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదే మంచి చెడు అనేది ఎలాగా, మీకు ఒకటి మంచి నాకు ఒకటి చెడు, మీ మంచి నాకు చెడుగా కనిపించవచ్చు, నా చెడు మీకు మంచిగా కనిపించవచ్చు, ఏదైనా జరగచ్చు. అవును. ఇన్ జనరల్గా ఏదైతే ఉంటుందో అంటే ఇన్ జనరల్గా ఏంటంటే మంచి మీద చెడు తిరగబడుతుంది, లేకపోతే దాడి చేస్తుంది, మంచి విజయం సాధిస్తుంది అన్నది ఒక టిపికల్ ఇది ఫార్ములా. కానీ కాసేపు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఒక 10 నిమిషాలు ఒక టీ తర్వాత ఆలోచించండి, ఎక్కడ జరిగింది అలాగా. ఏదో మనం ఊరికనే ఆ టైంకి ఏంటంటే మనం ఏమి చేయలేని టైంలో అంత భగవంతుడు చూసుకుంటాడు. లేకపోతే మంచోళ్ళకి మంచోళ్ళకి ఎప్పుడు కష్టాలే ఉంటాయంటాం. నువ్వేం గెలిచినట్టు. అవును. లౌక్యం తెలియాలి. ప్రపంచంలో ఉండే మన చుట్టుపక్కల ఉండే మనుషుల తాలూకా స్వభావాలను అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నీ క్యారెక్టరే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల వల్ల నిర్మితమైన క్యారెక్టర్ అది. అంటే మన అమ్మ నాన్న, అక్క చెల్లి, చుట్టాలు, బంధువులు, దాని తర్వాత స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత ఈ మధ్యలో దొరికిన స్నేహితులు, దాని తర్వాత ప్రొఫెషనల్గా కలిసే స్నేహితులు, మన జీవితంలోకి వచ్చే భార్య, మనకు పుట్టే పిల్లలు, వీళ్ళందరూ కలిపి మన క్యారెక్టర్ ప్రతిరోజు మారుతుంది. మనం పుట్టినప్పుడు తెల్లకాయతమే కాబట్టి అదంతా మంచి చెడు ఎలా డిసైడ్ చేస్తారనేది చెప్పలేము. ఒకరికి సిగరెట్ తాగేవాడు అన్నాడు అత్యంత సింపుల్ స్టాండర్డ్స్ కూడా చెప్తున్నాను. ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్తే నాకు తెలిసి మీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుంటారు అబ్బాయికి ఏం అలవాట్లు ఉన్నాయని. ఈరోజు పెళ్లి చూపులు అయిపోయి కన్ఫర్మ్ అయిపోతే ఈవినింగ్ మామగారు అల్లుడు కలిపి కూర్చొని చెరో బీర్ తాగుతున్నారు. కల్చర్ కాదు, కల్చర్ అనట్లేదు నేను. ఆలోచన విధానంలో మార్పు వస్తుంటుంది. అదే మనం దాన్ని బట్టి అడాప్ట్ అవుతాం. ఇప్పుడు అది మంచి ఇది మంచి అంటే ఏది మంచి? ఇప్పుడు ఏంటుంది, వీఆర్ వెరీ లిబరల్, మేమంతా చాలా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్. నేను, మా అల్లుడు గారు, మా అమ్మాయి, మేమందరం కలిసి కూర్చొని హాయిగా డ్రింక్ చేస్తూ విల్ డిస్కస్ థింగ్స్ అని చెప్పుకొని ఇప్పుడు ఇదే మీరు 25 ఏళ్ల కింద చెప్తే ఇది బరితెగించిన ఫ్యామిలీ అనేవారు. మరి ఇప్పుడు ఇందులో ఏది మంచి విమర్శలు చేస్తారు ఖచ్చితంగా, అంతే కదా. ఇప్పుడు ఇదిలో ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? అంటే కాలానుక్రమంగా వచ్చే మార్పులు, తర్వాత పరిస్థితులు సార్, డిపెండ్స్ ఆన్ పరిస్థితులు. ఒకడు జోబుదంగా ఉన్నాడు, ఏదైనా థ్రిల్ కోసం చేద్దాం అన్న జోబుదంగా అనేవాడు ఒకడు. అంటే నాకు ఈరోజు బోర్ కొడుతుంది, నేను వెళ్ళి జోబుదంగతనం చేస్తాను అనుకునే జోబుదంగా ఒకడు ఉంటాడు. ఇంట్లో డబ్బులు కావాలి, ఏదో వాడికి ఎక్కడ ఇది లేదు, వేరే సోర్స్ లేదు, దొంగతనం చేద్దాం అనుకున్నవాడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు వాడి దృష్టిలో వాడు దొంగతనం చేసి దానివల్ల వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళకో చుట్టాలకో బంధువులకో ఎవరికో వాడికి హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాల నుంచి బయటపడ్డారు అనుకోండి. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చేసింది మంచిగా చెడ్డ అన్నది మారుద్ది కదా. అవును, అంతే. ఇప్పుడు అవతల వాడికి వీడు జోబు కొట్టేశాడు కాబట్టి వీడు చెడ్డోడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏది నేనే మీరు డిసైడ్ చేయడానికి ఏం లేదు. అంటే గతంలో మనం ఇప్పుడు దాకా చేసిన చాలా సినిమాల్లో మీరు అన్నట్టు ఎవరైతే ఆ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో
అతను ఎంత స్వార్థపరుడైనా సరే చివరికి వచ్చేటప్పటికి వాడు చేసిన తప్పులు తెలుసుకొని మంచివాడుగా అన్న మారతాడు మనం చూసిన సినిమాల్లో, లేదా అతనికి చివరికి అంతిమంగా ఏం జరుగుతుంది, చనిపోవడమో జరుగుతుంది. ఈ రెండు ఇలాంటి చూపిస్తారు మనకి. అసలు ఏం చూపించట్లేదు. నేను అలాగే నిజంగా లోకంలో ఏం జరుగుతుందో అది చూపించాను తప్ప నేను కన్క్లూజన్ కోసం అతను చివరి సమయంలో పశ్చాత్తాపం చెంది అరే నేను ఇదైపోయాను మారిపోయాను ఇంకా ఇక్కడ నుండి అంత అన్నది కానీ, లేదా దానివల్ల అతను సఫర్ అయ్యి జీవితంలో ఓడిపోయి ఇదైపోయాను. ఎత్తుపల్లాలు చూపించాను. ఎత్తుపల్లాలు అనేవి అమితాబ్ బచ్చన్కి ఉంటాయి, అంబానీకి ఉంటాయి, నాకుంటుంది, మీకుంటుంది, ఎవరికైనా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు అలాంటి యాక్సెప్టెన్స్, ప్రజల్లో యాక్సెప్టెన్స్. ఇప్పుడు పుష్ప ఉంది చూస్తే అతను యాక్చువల్గా క్రిమినల్, అతను స్మగ్లర్, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్, కానీ మనం అతన్ని హీరోగా చూసాం. ఎందుకు చూసాను చెప్పండి? పుష్పలో ఒక సీన్ ఉంటుంది. పుష్పలో ఏముంది, అతను సరిగ్గా బ్రతుకుతెరువు లేని ఒక ఇది లేదు, ఇంటి పేరు కూడా పెట్టుకోవడానికి అవకాశం లేని ఒక్కడు. వాడికి అది బర్నింగ్ డిజైర్ లోపల. అంటే నేను ఎందుకు అందరిలాగా నేను ఎందుకు లేను, అందరిలాగా నాకు ఎందుకు ఒక జీవితం లేదు అన్న లోపల ఉంటుంది కదా, ఆ స్ట్రగుల్ ఏదైతే దానివల్ల వాడికి ఒక క్యారెక్టర్ ఉంది. వాడు ఎవరిని లెక్క చేయట్లే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాడిని ఇది చేయట్లేదు కదా. అవును, అంటే వాడు సప్రెస్డ్ క్యాండిడేట్. అంటే వాడు ఏం చేయాలి, మిగతా సొసైటీ ఏం చేయాలి, వాడు చాలా రోజులు వెయిట్ చేస్తాడు, చేసిన తర్వాత ఇంక సొసైటీ ఏం చేయాలన్నప్పుడు సొసైటీతో నాకు ఇంక పని లేదు, నాది నేను నిర్ణయం చేసుకోవాలి, నా ఇంటి పేరు నేను నిర్ణయం చేసుకోవాలనే తపన తప్ప ఆ తపనలో అతను క్రైమ్ చేశాడా, మర్డర్లు చేశాడా, లేకపోతే ఇంకోటి చేశాడా, బుద్ధుడిగా మారాడా, ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క ఆ టైంకి మీకు ఏం తోస్తుందో అది చేస్తారు మీరు. అవును, దానికి యాక్సెప్టెన్స్ లభించింది అంటే ఎందుకు లభించింది అంటే మనందరం కూడా చేద్దాం అనుకుంటాం కాబట్టి. మన ఇన్స్టింక్ట్ అదే. ఇప్పుడు ఈరోజు మీరు లిమిటెడ్ సార్, మీరు ఒక జర్నలిస్టు, మీకు భార్య పిల్లలు, మీ ఫ్యామిలీ, మీది, మీకు సొసైటీకి ఇచ్చిన గీత, మీరు రాజ్యాంగానికి కట్టుబడి మీరు బ్రతుకుతున్నారు సార్. సో నో ఇష్యూస్, మీరు అలా ఉందాం అనుకుంటున్నారు. కానీ పుష్ప అయ్యే అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా అవుతారు. కాబట్టి మీరు ఆ పుష్ప సినిమాని మీరు చూడగలుగుతున్నారు. అలాగే మట్కానైనా సరే ఓకే అంతే అని నేను అనుకుంటున్నా. అంటే ఇది ఏదైతే ఇప్పుడు దాకా ఒక సినిమా పడికట్టు ఫార్ములా ఉండేదో దాన్ని బ్రేక్ చేసినట్టే అనుకోవచ్చా దీన్ని? ఇట్లా అంటే మీ పలాస కానీ, ఈవెన్ శ్రీదేవి సోడా సెంటర్ కానీ, అంటే కులాల మధ్య హెచ్చుతగ్గులు కానివ్వండి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, వీటి మధ్య వచ్చేటువంటి పాత్రలు, ప్రధాన పాత్రలు మీ అన్నీ అంతే కదా. ఎక్కడ అంటే సప్రెస్డ్ పీపుల్నే ఎక్కువ మీరు హీరోలో, మీరు మీ దాంట్లో హీరోలు అవుతారా అనుకోవచ్చా? హీరోలందరూ కూడా సప్రెస్డ్ ప్లేసుల నుండే వచ్చారు సార్. అంటే చరిత్రలో తీసుకుంటే ఎనీ హీరో సప్రెస్డ్ కమ్యూనిటీ నుండి వచ్చినాడు. కమ్యూనిటీ అంటే ఇక్కడ నేను జాతీయ కులం అని చెప్పలేదు, అంటే వివక్షకు గురైన మనుషులు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు ఎవడైతే గురవుతాడో వాడి నొప్పిలోంచే ఒక విప్లవమో పోరాటమో పుట్టి వాడు అందులోంచి ఒక నాయకుడయ్యి వాడు ఒక 100 మందికి వెలుగు చూపిస్తాడు. అదే జరిగింది. సో నేనేంటంటే నేను ఇంటెన్షనల్గా అనుకున్నా, నాకు తెలిసిన కథలు, నేను చూసిన కథలు, చెప్పాలనుకున్న కథలని సినిమాటిక్ వేలో, అంటే ఇక్కడ చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిట్స్కి కట్టుబడి చెప్పాలి. ఇప్పుడు సాహిత్యంలో నేను ఏదైనా రాను, 600 పేజీలు రాయొచ్చు సినిమా గురించి, నాకు లిమిట్ లేదు. ఇష్టం ఉంటే మీరు కొనుక్కొని చదువుతారు, లేకపోతే లేదు, ఇద్దరితో ముగిసిపోద్ది. అంటే రాసినవాడు, చదివినవాడు. ఇందులో బుక్ పబ్లిష్ అంటే ఇప్పుడు పబ్లిషింగ్ అంతా కూడాను ఎవరిదాలు చేసుకునే సౌలభ్యం వచ్చేసింది. అంటే ఇప్పుడు నాకు 200 కాపీలు కావాలంటే 200 కాపీలు వేసుకోవచ్చు నేను. అంటే నాకు పబ్లిషర్ కూడా అవసరం లేదు. ఓకే, నా ప్రింట్ ఆన్ డిమాండ్ అని ఒకటి వచ్చింది, పిఓడి. సో నాకు 200 కాపీలు కావాలి, 200 కాపీలు అయిన తర్వాత ఇంకో 200 కాపీలు వేసుకుంటా. సో నేను 600 పేజీల పుస్తకం వేసి నేను మీకు ఇష్టం ఉంటే మీరు కొనుక్కుంటారు, చదువుతారు, నచ్చకపోతే పక్కన పడేస్తారు, నేను తిట్టుకుంటారు ఒక నిమిషం, అక్కడితో తేలిపోద్ది. సినిమా అలా కాదు కదా. ఇది ఒక 200-300 మంది ఒక సంవత్సరం పాటు కష్టపడి చేసే సినిమా. దాంట్లో నా పైత్యాన్ని అంతా పెడతానంటే కుదరదు, అంటే అది యాక్సెప్టెన్స్ కాదు. సో దానికి సినిమాకి తగినట్టు ఫార్ములాలో అట్ ద సేమ్ టైం సెన్సిబిలిటీస్, కథని ఎక్కడ కథ చెప్పాలి ప్రతిసారి. అది కమర్షియల్ వేలో చెప్తున్నావా, 10 పాటలు పెట్టి చెప్తున్నావా, 10 కథ అయితే చెప్పాలి. కథ ఏమి లేకుండా నేను అన్నీ చూపిస్తానంటే ఎవరు చూడరు అన్నది నా ఒపీనియన్. నేను దానికే కట్టుబడి ఉన్నాను. రామా టాకీస్ సాంగ్ కథ ఏంటి? రామా టాకీస్ రాములయ్య అనేది యాక్చువల్గా అది అనంతపురం జిల్లాలో ఉండే, అది కడప దగ్గర ఉండే ఒక జానపదం, అది రాయలసీమ జానపదం. అది జయసింహ అని నా ఫ్రెండ్ ఒక ఆయన రేడియో స్టేషన్లో, కడప రేడియో స్టేషన్లో పనిచేస్తారు. ఆయన ఈ అన్ని జానపదాలన్నింటినీ సేకరించి, కాదండి ఆయన రాయలసీమ జానపదాలు సేకరించి, రాయలసీమతో పాటు చాలా వరకు జానపదాలు, గ్రామ్ఫోన్ రికార్డులు మనకి ఇప్పటిదాకా దొరికిన అదంతా కూడా ఒక లైబ్రరీ మెయింటైన్ చేసి, అది ఒక హాబీ, అతను చిన్న కుర్రాడే. సో అతనికి అది చాలా ఇష్టం.
సో నాకు ఈ సినిమాకు ఒక జానపదం కావాల్సి వచ్చింది. వైజాగ్లో ఉన్న ఒక 2-3 జానపదాలు అనుకున్నాం, కానీ అది ఎందుకో ఇదవ్వలేదు. ఆయనకి అడిగితే మహదేవయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన రాసి ట్యూన్ చేసింది ఇది. ఓకే, ఇది యాక్చువల్గా దీని ఒరిజినల్ బాణి. బాణి. సో ఆ బాణీని వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వినిపించారు. ఒక 6 బాణీలు వినిపిస్తే అందులో ఈ బాణీ నాకు నచ్చింది, నేను తీసుకున్నాను. సో వాళ్ళకి ఒక డాలర్ పేరు కూడా వేరే ఏదో ఏం పేరు అండి? మహదేవయ్య అండి. మహదేవయ్య కాకుండా రాకేష్ చెప్తా. సో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ట్యూన్ ని తీసుకొని నేను పాట రాశాను. ఇక్కడ వైజాగ్ వాళ్ళు రాసింది రాయలసీమ పాట. ఓకే, ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు ఆ పాటను నేను రాశాను. రాసిన తర్వాత ఇక్కడే రాకేష్ ఇక్కడ లోకల్లో ఒక ప్రోగ్రామర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని పట్టుకుని మ్యూజిక్ ఆయన చేశాడు. ఓకే, సో ఆర్కెస్ట్రైజేషన్ అరేంజ్మెంట్ అంతా ఆయన చేశాడు. మిగతా పాటలకేమో జీవి ప్రకాష్ చేస్తే దీనికి ఒక్కదానికి మాత్రం రాకేష్ చేశాడు. అవును సార్. సో పాట మాత్రం మీరు రాశారు? నేను రాశాను. సో ఆ వైజాగ్ పదాలు, రామా టాకీస్, అల్లిపురం, దొండపర్తి ఇవన్నీ కూడా తెలియదు కదా. అవును. సో నాకు తెలిసి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యే అవకాశం ఉందంటారా? 100% సూపర్ వైరల్ అయింది అది. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా బాగా అవుతుంది. ఓకే, సో మీకు అంటే ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ మీద మీకు అంటే పలాస లాంటి ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు ఎవరి డైరెక్టరు అని చెప్పేసి అందరూ కూడా చూశారు. అది అంటే కరుణ్ కుమార్ ఎవరితను అని చెప్పేసి ఆ అటెన్షన్ అయితే మీ మీద పడింది. సో నా బోటి వాళ్ళు కొంతమందికి అంటే ఓహో ఇతను రైటర్గా మన కరుణ్ కుమార్ అని చెప్పేసి అనుకున్నారు, డైరెక్టర్ అయిపోయాడు అని చెప్పి. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలాసార్లు చెప్పారు అప్పుడు ఆ టైంలో మీ గురించి కూడా. సో మొత్తానికి చాలా సంతోషపడ్డాను. తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ వచ్చింది, అది కూడా బాగా ఉంది. నరేష్ని మనం ఇప్పుడు దాకా చూడని కోణంలో చూపించారు మీరు. ఒక పెక్యులర్ ఒక గ్రే షేడ్లో ఒక విలన్ దాదాపు. కానీ ఎందుకని ఆ సినిమా ఆడలేదనే ఒక ఫీలింగ్ అయితే ఉంది అందరిలో కూడా. మీకు కూడా ఏదైనా రిగ్రెట్స్ ఉండే ఆ సినిమా విషయంలో? ఉన్నాయి. ఎందుకు అంటే ఒక దర్శకుడిగా నేను అది ఫెయిల్ అయ్యాను. అంటే దర్శకుడిగా ఫెయిల్ అవ్వడం అంటే ఒక కథ నేను ఏం చెప్పాలనుకున్నానో ఆ కథ నేను చెప్పడానికి స్టబాన్గా నిలబడలేకపోయాను. ఓకే, అంతే. అంతకుమించి దాన్ని ఎక్కువ మనం పోస్ట్ మార్టం చేయలేం. అంటే పలాస లాంటి సినిమా చేసిన తర్వాత మీ మీద నమ్మి ఇచ్చిన కథ అయి ఉంటుంది కదా అది. అలా ఉండదు కదండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి సినిమా నేను ఒక 15 సినిమాలకు ముందు పనిచేస్తాను అనుకోండి ఎవరి దగ్గరైనా, నాకు ఈ అనుభవాలను వచ్చుండేవేమో. అంటే ఇప్పుడు ఈ సినిమాకి నేను నిలదొక్కున్నట్టు, అంటే ఇప్పటి నుండి నేను ప్రాపర్గా ఒక డైరెక్టర్గా బిహేవ్ చేయడం అనేది ఎలాగనేది నాకు ఇప్పుడు అర్థమైనట్టు. నాకు తెలియదు కదా, ఇదంతా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగే. ఇప్పుడు పలాస అనుకోండి, పలాస పూర్తి స్విచ్ నా కథలు. పలాసకి ఉన్న ప్లస్ మైనస్ డబ్బులు లేకపోవడం. ఓకే, సో ఎవరైతే ఒక ప్రొడ్యూసర్ అనుకున్నారో ఆ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆయన వెళ్ళిపోయారు, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయారు. సో మమ్మల్ని ఒక రోడ్డు మీద వదిలేశారు. అది వదిలేసిన తర్వాత ప్రసాద్ గారు వచ్చి మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని నిలబడడానికి టైం పట్టింది. అంటే ఆయన కూడా అంటే హఠాత్తుగా టక్కున వచ్చి డబ్బులు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేంత ఇది ఉండదు కదా. డబ్బులు మనకి ఆస్తుల రూపంలోనో ఇంకొక వ్యాపారం రూపంలోనో ఉంటాయి. ఆయన వ్యాపారాలు ఉన్నాయి. నెల అయితే ఆయన జీతాలు ఇవ్వాలి, ఆయనకి ఎంత బర్డెన్ ఉంటుంది. ఈ బర్డెన్ మధ్యలో సడన్ గా 1 కోటి రూపాయలు సినిమా మీద పెట్టాలి అన్నప్పుడు అంత ఈజీగా ఇబ్బంది ఉంటుంది. ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో ఆయన డబ్బుల్ని లేకపోతే ఈ టెన్షన్స్ని అన్నీ ఆయన మెయింటైన్ చేస్తూ దాని గురించి ఒక సైడ్ ఆయన తిప్పలు పడుతుంటే, ఇటువైపు డబ్బులే లేకుండా సినిమాని తీసే దీంట్లో నేను తిప్పలు పడ్డాను. అంటే ప్రతిరోజు యూనిట్ దగ్గర నుండి అందరినీ బ్రతిమాలుకొని అందరికీ చెప్పి యాక్టర్స్ని సమన్వయం చేసి ఇదంతా చేసి లోకల్ సపోర్ట్ తీసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని దీని అంతటి వలన ఆ సినిమా చేయగలిగాను. ఈ టోటాలిటీలో క్రియేటివ్ దాంట్లో ఎవరు వేలు పెట్టలేదు కాబట్టి అది మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా కాదు, దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై లైఫ్ టైం అచీవ్మెంట్ అంతా. అంతే అంతకుమించి కష్టం ఇంకెప్పటికీ ఏం చూడాల్సిన పని రాకపోవచ్చు ఫిల్మ్ మేకింగ్లో. సో అది బట్ స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అది దానివల్ల నేను రాటుదేలినట్టు. సో అది అయిపోయింది. అంటే ప్రొడక్షన్ మీద అవగాహన వచ్చింది, కాస్ట్యూమ్స్ మీద అవగాహన వచ్చింది, అన్ని ఆ సినిమా చూడాల్సి వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. అంతే, అందరూ వెళ్ళిపోయారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు లేరు, ఆర్ట్ వాళ్ళు లేరు, అన్ని మేమే చేసుకోవాలి. నేను నా టీమే చేసుకున్నాను. అంటే వాళ్ళు నమ్మకం లేక వెళ్ళిపోయారు. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ మనీ. సినిమాలో పనిచేసే వాళ్ళు దేనికి పనిచేస్తారు? వాళ్ళకి డైలీ బేటాలు ఉంటాయి, ఆ బేటాలతో వాళ్ళ జీవితం నడవాలి, కుటుంబం నడవాలి. తప్పెందుకు పడతాం? వాళ్ళు వచ్చింది పని చేసినప్పుడు నువ్వు కూలీ ఇవ్వాలి, కూలీ ఇవ్వకపోతే వాడు ఇంకో దగ్గర పనికి వెళ్ళి పని చేసుకుంటాడు. అది ఎవరిని గడవాలి కదా, మరి రోజు పడడానికి లేదు. వాళ్ళు నేర్పారు, ఇంక సినిమాని ఆపడానికి లేదు, చేస్తాం. అదొక ఎక్స్పీరియన్స్. 2 దారులు సార్. ఒకటి సినిమా ఆఫీస్ వచ్చేయాలి, ఏమీ లేదు.
లేదా సినిమా చేసి రిలీజ్ చేయాలి. సో నేను రెండో దారి ఎంచుకున్నాను, వచ్చింది అంతే. సో అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా రాకపోయింటే అది వేరేలా ఉండేది. కరోనా వచ్చిన తర్వాత శ్రీదేవి సోడా సెంటర్లోకి వచ్చాను. శ్రీదేవి సోడా సెంటర్లోకి వచ్చింది, నేను దర్శకుడికి పోయినట్టు నా వాయిస్ లేదు నాకు. నా వాయిస్ని నేను గట్టిగా వినిపించడంలో విఫలం అయిపోయాను అంతే. అంటే నేను చెప్పాలనుకున్న కథని నేను ఎలా చెప్పాలనుకున్నానో అలా చెప్పలేకపోయారు. అర్థమవుతుంది అంతే.